విఘ్నాలు ఇచ్చేది ఆయనే, విఘ్నాలు తీసేది ఆయనే. ఒకప్పుడు విఘ్నం తీయడం అనేది మనందరికీ మంచిది, కానీ ఒకప్పుడు విఘ్నము ఇవ్వడం కూడా మనకి మంచిదే. ఇప్పుడు ఎవడో ఉన్నట్టుండి పొద్దున్నే వినాయకుడికి దండం పెట్టుకొని కారెక్కి రైల్లో వెళ్ళాలి లేదా విమానంలో వెళ్ళాలి అని బయలుదేరాడు. మధ్యలో కారు పాడైపోయి వాడు విమానాన్ని అందుకోలేకపోయాడు. నేను గణపతికి దండం పెట్టుకున్నానండి కానీ నాకు విఘ్నం వచ్చింది. కానీ వార్తలు ఇంటికి వెళ్ళి చూస్తే విమానం క్రాష్ అయినట్టు వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ విఘ్నం మంచిదేనా కాదా? అంటే కొన్ని సందర్భాల్లో విఘ్నాలు కూడా మంచివే, అది కావాలని పరమేశ్వరుడు ఇస్తాడు. విఘ్నం వచ్చిందని కుంగిపోకు, నిన్ను ఇంకా పైకి ఎక్కించడానికి. ఆ మెట్టు ఎప్పుడైనా ఒక కొండ దిగేది ఎందుకయ్యా అంటే ఎక్కిన కొండ ఇంకా ఎత్తైన కొండను ఎక్కడానికి, దిగినప్పుడు ఎప్పుడూ కుదేలు కాకూడదు, ఇంకా పైకి వెళ్ళటానికి ఇది సంకేతము అని చెప్పుకోవాలి. అది రాజకీయం కావచ్చు, విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇది ఏదైనా గణపతి జరిగింది. అలా మీరు అన్నట్టుగా ఒక్కోసారి విఘ్నాలు కలగడం కూడా భవిష్యత్తులో మంచి జరగడానికి కలిగింది అనుకోవాలి. అది దేవుణ్ణి పూజించడం అనేది